గేటు తలుపుకి తాళం వేయకుండా, ఇంటి మెయిన్ డోరు గడియ వేయకుండా లోనికి అదోలాంటి ట్రాన్స్ లో వెళుతున్నట్టుగా ఉన్న కూతుర్ని ఆశ్చర్యంగా చూసింది రాజేశ్వరి. ఏంటమ్మా, అబ్బాయి వెళ్ళాడా అని అడిగింది. వరుదిని ఏమీ జవాబివ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాజేశ్వరి తెల్లబోతున్నట్లుగా తన గదిలోకి వచ్చింది. చిత్రని సహజంగా రాత్రి ఎంత లేటైనా తన గదిలోకి తీసుకెళ్లడం వరుదినికి అలవాటు. మంచి నిద్రలో ఉంది, ఈ పూటకి నా దగ్గర పడుకోనివ్వవే అని బ్రతిమలాడిన వరుదిని వినేది కాదు. అలాంటిది రోజు కూతుర్ని కూడా తీసుకెళ్లలేదు. ఏం జరిగింది అసలు? మళ్లీ కూతురి గదిలోకి తొంగి చూసింది. వరుదిని బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది. రాజేశ్వరి తలుపు దగ్గరకేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. బ్లాంకెట్లో వరుదిని చీకట్లో ఎటో చూస్తోంది. ఏవో ప్రకంపనలకు లోనవుతోంది మనసు. హేమంత్ అలా ఒక్కసారిగా ఉరుములేని పిడుగులా అంత మాట అనేశాడేంటి? ఎంత అమాయకంగా, ఆడపిల్లలా సిగ్గుపడుతూ మొహమాటంగా మాట్లాడేవాడు. ఒక విధంగా తానే చాలా చొరవగా ప్రవర్తించేది. కాని ఆ చొరవలో తానెప్పుడూ మరో భావాన్ని ప్రకటించలేదే. మరెందుకిలా? ఒక విధంగా తాను తనకి తెలియకుండా అతని స్నేహాన్ని, అతని సాన్నిధ్యాన్ని కోరుకుంటున్న మాట వాస్తవం. కాని దానిలా ప్రేమకి దారి తీయించాలని తానాశించలేదు. లేదా ఆమె మనసు ఆమెనే అపహాస్యం చేసింది. వరూదిని అతను ముద్దు పెట్టి వదిలేసిన చేతిని చూసుకుంది పదే పదే. ఏవో ప్రకంపనలు. నిజానికిది తనకి మొదటి పురుష స్పర్శ కాదు. కాని ఆ వివాహంలో, ఆ స్పర్శలో తన మనసు పులకించింది లేదు. అదో తంతులా జరిగిపోయింది. హృదయానికి దగ్గరికి రాని తతంగమది. ప్రేమరాహిత్యమైన పెళ్లి, పులకింతలేని ఒక సమాగమం, ఒక వ్యభిచారంలా. ఫలితంగా ఒక బిడ్డకి తల్లయింది. లోకానికి చూడ్డానికి ఒక వ్యక్తికి భార్య అయింది, అంతే. తాను ఎంతో భావనలతో, ఆశలతో అల్లుకున్న ప్రేమ మందిరం అగ్గిపుల్ల గీసినట్లుగా భస్మీపట్లమైంది. తల్లిదండ్రుల్ని గౌరవించి మనసా వాచ చక్రవర్తిని వివాహమాడింది. తనువు మనసు అతను కర్పించి జీవించాలని ఉవ్విళ్ళూరింది. కాని ఫలితం హృదయమే లేని కసాయివాడి చేతిలో పడి మాడి మసైపోయింది తన బ్రతుకు. ఇప్పుడు కూడా తనని తన మానాన బ్రతకనివ్వకుండా, కనీసం కడుపున పుట్టిన బిడ్డమోహం కూడా చూడకుండా దుర్మార్గానికి ఒడిగడుతున్నాడు. ఇలాంటి తరుణంలో హేమంత్ స్నేహం నిజంగానే తనకొక మలయమారుతం లాంటిదే. కాని హేమంత్ ఒక్కసారిగా ఇలా చెబుతాడని తాననుకోలేదు. వరూదినికి అంతా అయోమయంగా ఉంది. అలా అని హేమంత్పై కోపం కూడా రావడం లేదు. నిజానికి ఆమె మనసు కూడా హేమంత్ సాన్నిధ్యాన్ని కోరుతోంది. కాని అది సాధ్యమయ్యేదేనా? తాను ఒక బిడ్డ తల్లి. తన తల్లి చుట్టూ సమాజం తనకి పదే పదే గుర్తు చేసే మాట. ఆ మాటతో అందరూ తన హృదయానికి, శరీరానికి ఒక ఇనుప భద్రతా వలయాన్ని ఏర్పరిచి తమ బాధ్యత తీరినట్లుగా దానివలన ఈ సమాజానికి ఎంతో శ్రేయస్సు చేసిన వారిలా ఫీల్ అవుతారు. వరుదినికి పిచ్చెక్కినట్లయింది. హేమంత్ అలా అనకుండా ఉండాల్సింది అని పదే పదే మనసుకి సర్ది చెప్పుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఆమె హేమంత్ ప్రేమని పూర్తిగా నిరాకరించలేకపోతోంది. ఇదమిద్దం కాని ఆలోచనలతో ఆమెకు ఆ రాత్రి నిద్రే కరువైంది. మొదటిసారిగా హేమంత్కి పనిమీద ఏకాగ్రత కుదరలేదు. రమేష్ బాబు ఇచ్చిన ఫైల్ని స్టడీ చేయలేకపోతున్నాడు. తానేంటి ఇంత ధైర్యంగా చెప్పేశాడు? వరూదిని ఏమనుకుందో? కొంపదీసి రమేష్ బాబుని వాయించినట్లుగా రయ్యనొచ్చి తన పరువు కూడా అందరిలో తీయదు కదూ. అలా చెయ్యదని మనసు చెబుతున్నా చిన్న భయం అతన్ని వెంటాడుతూనే ఉంది. అతని చూపులు గుమ్మాల్ని వెతుకుతూనే ఉన్నాయి. సార్, మిమ్మల్ని పెద్దసారు పిలుస్తున్నాడు. వసంత పిలుపుకి ఉలిక్కిపడి చూసి లేచి వెళ్ళాడు హేమంత్. హేమంత్, నోట్ ప్రిపేర్ చేసావా? 3 గంటలకి సెక్రటరియట్ లో మీటింగ్ ఉంది అన్నాడు రమేష్ బాబు. లేదు. హేమంత్ జవాబు విని రమేష్ నివ్వెరపోయి చూశాడు. అదేంటి, డీసీ ఇప్పటికీ 2 సార్లు కబురు చేశాడు అన్నాడు కంగారుగా. నాకర్థం కావడం లేదు. ఈసారి మరింత తెల్లబోయాడు రమేష్. అలాంటి పదం హేమంత్ నోటి వెంట రావడం మొదటిసారి. అదేంటి హేమంత్, నువ్విదివరకు డీల్ చేసిందే కదా, ఒంట్లో కాని బాగాలేదా అన్నాడు గాబరాగా. హేమంత్ జవాబు చెప్పలేదు. టాబ్లెట్స్ ఏమన్నా తెప్పించినా? వద్దు, ఆ సబ్జెక్టు నాది కాదు. అది ఎవరికి సంబంధించిందో వాళ్ళని నోట్ ప్రిపేర్ చేయమనండి. ఈ టైంలో ఆ సంగతులు మాట్లాడుకు, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి, ప్లీజ్. కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు రమేష్. హేమంత్ ఫైల్ తీసుకుని సీట్లోకొచ్చి తల విదిలించుకుని ఎలాగో నోటు ప్రిపేర్ చేశాడు. టైప్ అయిన నోట్ని తీసుకుని రమేష్ బాబు హడావిడిగా వెళుతుంటే నేను రూమ్కి వెళతాను అని చెప్పి రూమ్కి బయలుదేరాడు హేమంత్. చాలాసేపు నిద్రపోవాలని ప్రయత్నించాడు. కాని ఆలోచనల నిండా వరూదినే ఉంది. ఆమె రెస్పాన్స్ కోసం అతని మనసు 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. క్షణాలు యుగాలవడమేంటో తెలిసింది. తల దూకుంటూ ఒకవేళ వరూదిని ఆఫీస్ వైపు గాని వెళ్ళుంటుందా?
తను అనవసరంగా ఇంటికొచ్చేశాడేమో అనుకుంటుండగా డోరు చప్పుడయింది. హేమంత్ చిరాగ్గా వెళ్లి తలుపు తీశాడు. ఆశ్చర్యం, ఎదురుగా వరూదిని. హేమంత్ చెప్పలేని సంభ్రమానికి లోనయ్యాడు. కాని లోపల అనుకోని భయం కూడా. ఆమె ఏం మాట్లాడుతుందో. లోపలికి రావచ్చా? అప్పుడు స్పృహలోకొచ్చాడు హేమంత్. కంగారుగా తేరుకుని రా వరూదిని అన్నాడు దారిస్తూ. వరూదిని లోనుకొచ్చి కుర్చీలో కూర్చుంది. హేమంత్ కూడా కూర్చున్నాడు. కొన్ని క్షణాలు మౌనం, మంచులా ఘనీభవిస్తున్న క్షణాలు. నీతో మాట్లాడాలని అంది చివరికి వరూదినే. కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు హేమంత్. వరూదిని అతని వైపు చూడడం లేదు. తలదించుకుని అరచేతిలో గీతలు గీసుకుంటుందో. నిన్న అదే, ఎందుకలా అంది మెల్లగా. ఎలా అన్నాడు హేమంత్. వరూదిని కాసేపు మాట్లాడలేదు. నీకేం తప్పనిపించలేదా? ఆమె తలెత్తి అతని వైపు చూసింది. అతను తల అడ్డంగా తిప్పాడు. కాని నేను మన మధ్య స్నేహాన్నే ఆశించాను. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉందో నీతో మాట్లాడడం. వరూదిని నిజంగానే త్రొట్టు పడుతున్నట్టుగా ఒక్కొక్క మాట పలికింది. హేమంత్కి కొంత అర్థమైంది. ఆమె కూడా తననిష్టపడుతోంది. అందుకే ఇంత నిదానంగా కూడబలుకుని మాట్లాడుతోంది. లేకపోతే సీమటపాకాయలా పేలిపోయేదే. ఇందులో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు వరుదిని. నేను ఇష్టపడుతున్నాను. అదే నీకు తెలియజేశాను. అంటే? కళ్ళెత్తి అతని వైపు చూస్తూ అడిగింది వరుదిని. వంకర టెంకర కదలొద్దు. నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. జీవితమంతా నువ్వు నాకు కావాలి. దానికి పెళ్లే కదా మార్గం. చాలా సూటిగా ఒక పురుషుళ్లా మాట్లాడాడు హేమంత్. అతని కంఠస్వరంలో నిర్దుష్టమైన అభిప్రాయానికి ఆశ్చర్యంగా చూసింది వరుదిని. కాని ఇది జరిగేది కాదు. ఆ సంగతి తర్వాత. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? ఆ విషయం చెప్పు ముందు. ఎందుకు చెప్పాలి? జరగని వాటి మీద ఎందుకు ఇష్టాలు ఏర్పరచుకోవాలి? ఇష్టాలు ఏర్పడిన వాటిని జరిగేటట్లు చూసుకోవాలి. హేమంత్ వైపు తెల్లబోయినట్లుగా చూసింది వరూదిని. కాని నేను నీకన్నా పెద్దదాన్ని. ఆ సంగతి తెలుసా? ఇది మొదటి ప్రతిబంధకమా? ట్రాష్. ఇవన్నీ నేను నమ్మను. లోకం నమ్ముతుంది. హేమంత్ బదులుగా పెద్దగా నవ్వాడు. అతను అలా నవ్వడం వరుదిని ఇదివరకెన్నడూ చూడలేదు. చాలా వింతగా చూసింది అతని వైపు. నీ జీవితం ఇలా నాశనమైతే చూస్తూ కూర్చున్న లోకం, నువ్వు తిరిగి సంతోషంగా సుఖంగా ఉండడాన్ని చూడలేని లోకం సంగతి దేనికి వరుదిని? వెనక్కి తిరిగి కోపంగా చూస్తే పారిపోయే మురిగే కుక్కలాంటిది లోకం. దాని సంగతి వదిలే. నీ అభిప్రాయం మాత్రమే చెప్పు. కాని వరహీనం. ఆమె మాట పూర్తి కాకుండానే మళ్లీ నవ్వాడు హేమంత్. ఒక ధీరోదాత్తురాలైన వరూదిన్ అమ్మాయి మాట్లాడాల్సిన మాటలు కావివి. ఒక్కసారి గత చరిత్ర అంతా క్షుణ్ణంగా గుర్తు చేసుకుని ఆలోచించు. గురజాడగారి కన్యాశుల్కం చదివావా? ముక్కుపచ్చలారని పసిపిల్లల్ని కాటికి కాళ్ళు చేర్చిన ముసలాళ్లు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు? కేవలం వృద్ధాప్యంలో వాళ్ల చేత సేవలు చేయించుకోవడానికే. భార్య వయసు చిన్నదైతే ఆమె తనకి ఊడిగం చేయడానికి పనికొస్తుందనే. వితంతులకి అన్ని నిబంధనలు పెట్టి వారి బ్రతుకులు నిస్సారం చేసి ఎంతమంది అయిన వారే వాళ్ళనెలా ఉపయోగించుకుంది. ఆ అపరాధాలన్నీ చీకట్లోనే ఎలా కలిసిపోయింది నీకు తెలిసే ఉంటుంది. అందుకే వీటి సంగతి వదిలే. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదో మాత్రమే చెప్పు. వరూదిని అతని వైపు చాలా ఆశ్చర్యంగా చూసింది. అందులో ఆరాధన మిళితమై ఉంది. కాని నాకు తెలుసు నీ సందేహం చిత్ర గురించి. చాలాసార్లు నువ్వు చిత్ర గురించిన భయాలు సందేహాలు చెబుతూనే వచ్చావు. నిన్ను నిజంగా ప్రేమించినవాడు చిత్రను కూడా ప్రేమించి తీరాలి. అది 100% నిజం. చిత్ర ఒక పసిపాప. పైగా నీ ప్రాణం. నువ్వు నా ప్రాణం. మరి ప్రాణాన్ని ఎవరైనా హింసించుకుంటారా? ద్వేషిస్తారా? చిత్రకి నేనే కన్నతని నవ్వుతాను నువ్వు అంగీకరిస్తే. అప్పుడొచ్చింది దుఃఖం. అది ఆనందమో బాధో తెలియని ఒక ఉద్వేగం. వరూదిని కళ్ళు దారలే వర్షించాయి. ఆమె మోకాళ్లలో తలదించుకుని వెక్కి ఏడ్చింది. లతలా ఊగిపోయింది. ఒక్కసారి ఆమెను పొదివి పట్టుకుని ఊరడించాలనిపించిన మనసుకి అడ్డుకట్ట వేశాడు హేమంత్. ఆ దుఃఖం ఆమె నుండి వెళ్లిపోవడమే అవసరం. కాసేపటికి ఆమె ఉద్వేగం నుండి బయటపడింది. ఈసారి కాస్త ధైర్యంగా హేమంత్ వైపు చూసింది. కాని మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకుంటారా? బేలగడిగింది. ఒప్పుకోరు. చాలా ఖచ్చితంగా టక్కున జవాబిచ్చాడు హేమంత్. వరూదిని బెదిరినట్లు చూసింది అతని వైపు. హేమంత్ చిన్నగా నవ్వి, ఈ ప్రశ్న నీకన్నా ముందు సరోజిని ఆంటీ అడిగింది. అంటే ఆమెకు చెప్పావా? అవునన్నట్లు తలూపాడు హేమంత్. ఆంటీ చాలా విశాల హృదయం, అభ్యుదయ భావాలు కల వ్యక్తి. మనిషి బలాన్ని బలహీనతల్ని కలిపి స్వీకరించే సహృదయం ఆమెకుంది. భాష ఏదైనా భావాలు ఉన్నతమైనవి. ఆమె నాకు ముందే చెప్పింది. మీ నాన్న ససేమీర ఒప్పుకోడు. ఎదిరించి చేసుకోగల సత్తా ఉంటేనే ఆ అమ్మాయికి చెప్పు, లేకపోతే వద్దని.
హేమంత్ జవాబు విని మరింత ఆశ్చర్యపోయింది వరుదిని. ఆంటీని చూడాలి. చూద్దువుగాని ముందసలు ఈ సంగతి చెప్పు. నన్ను ఇష్టపడుతున్నావా? హేమంత్ సూటి ప్రశ్నకి వరుదిని కళ్ళు వాల్చేసింది. ఆ వెంటనే లేచి నిలబడి వెళ్ళాలి, చీకటి పడింది అంది కంగారుగా. హేమంత్ సన్నగా నవ్వి, ఇంతకంటే లేటుగా మనం ట్యాంక్ బండ మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు లేని భయం ఇప్పుడా అన్నాడు దగ్గరగా వస్తూ. అతన్ని చూసి ఒకలాంటి భయం, సిగ్గు మొదటిసారి కలిగి లేచి నిలబడింది వరూదిని. కాని అనుకోని విధంగా అతని చెయ్యి ఆమె తలని నిమిరింది ఆప్యాయంగా. ఇచ్చే, భయపడకు. నువ్వు నాకు అపురూపమైన వరానివి. నిన్ను పదిలంగా కాపాడుకుంటాను. ఇక నీకే భయాలు లేవు. అన్నింటికీ నేనున్నాను నీకు. అదే కదా నిజమైన ప్రేమ. బదులుగా వరూదిని అతన్ని అల్లుకుపోయింది. తలని నేనున్నానని వాల్చుకోవడానికి భుజం దొరికింది ఆమెకి నాళ్ళకి. అదే కదా అసలైన పురుషత్వం. హేమంతి చెప్పిన విషయాన్ని విని సరోజిని దిగ్భ్రాంతికి గురైంది. నిజానికది సంతోషకరమైన వార్తే. వరూదిని నా ప్రేమను అంగీకరించింది. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందాంటీ అని చెప్పాడు హేమంత్. అప్పట్నుంచి సరోజినికి నిజంగా దిగులు పట్టుకుంది. ఈడికింక కష్టాలు మొదలయ్యాయి, అయ్యో దేవుడా అనుకుంది బాధగా. కొంతసేపు కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలిగి తిరిగింది. ఆ తర్వాత కనకారావు ఫోటో దగ్గర నిలబడి, చూసావా యావంతగాడు ఎంత పనిచేశాడో. ఆడికి అసలే తల్లి లేదు. ఆ బాబుగాడు ఏం చేస్తాడో. బతికినన్నాళ్ళు పెళ్ళాన్ని కాల్చుతున్నాడు. ఇప్పుడిక ఈడు భరతం పడతాడు. ఏం చేద్దామంటావు అని అడిగింది అమాయకంగా. కనకారావు ఎత్తుపళ్లతో అలాగే నవ్వుతున్నాడు. సర్లే, బతకుండగాని ఏమీ చెప్పడం రాని ముద్దవుతారనివి ఇప్పుడు ఇంకేం చెబుతావు అనుకుంటూ వీధి తలుపు తీసింది. ఎందుకో ఒక్కసారి హేమంత్ ఇంటికెళ్ళి అక్కడి వాతావరణాన్ని చూసి రావాలనిపించింది. కనకారావు చనిపోయాక ఆ ఇంటి గడప తొక్కలేదు సరోజిని. కాని ఇప్పుడు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో, మానసికంగా ఏమన్నా వాళ్ళ ఆలోచనలు ఎదిగాయేమో, ఈ పెళ్లికి వాళ్ళంతా ఏమన్నా అంగీకరించే స్థాయిలో ఉన్నారేమో తెలుసుకోవాలన్నదే సరోజిని ఉద్దేశం. చిన్నగా జారిపోయిన జుట్టుని వేలుముడిగా చుట్టుకుని హేమంత్ ఇంటివైపు అడుగులు వేసింది. వీధిలోనే అరుగు మీద దర్శనమిచ్చాడు హేమంత్ తండ్రి సుందరం. సరోజిని చూస్తూనే చేత్కారంగా మొహం పెట్టి, ఏంటిలా దయచేశావు చాలా రోజులకి అన్నాడు వెటకారంగా. నిన్ను చూడాలనిపించింది బావా, రాత్రి కళ్ళకొచ్చావు అంది నవ్వుతూ ఎదురుగా ఉన్న అరుగు మీద చెతికిలబడుతూ. సుందరం మొహం ఆ జవాబుకి ఇంకాస్త చిటపట్లాడింది. అడ్డమైన వాళ్ల కాళ్ళలోకి రావాల్సిన కర్మేం పట్టలేదు నాకు. మొన్న మధ్య చావబోయావంట, ఏంటి డ్రామానా అన్నాడు వెటకారంగా. అవును బావా, తాడు గట్టిగా లేదు అంది సరోజిని. నువ్వెందుకు చేస్తావే, నలుగురిని చంపే రకానివి అని వెటకారంగా నవ్వాడు సుందరం. నిజమే బావా, నీ సంగతి చూడకుండా పోవడం ఇష్టం లేక బతికేశాను. అది సరే, నీ మేడ సంగతి ఏమైంది? కోట్ల చుట్టూ తిరిగి తిరిగి అరిగిపోయిన బలపం ముక్కలు అయిపోయావు. ఏమన్నా నువ్వు బతికుండగా కొంపొస్తుందంటావా అని అడిగింది సరోజిని అమాయకంగా ముఖం పెట్టి. ఎందుకు రాదు, తన్నుకుంటూ వస్తుంది. 1-2 నెలల్లో అక్కడే ఉంటాను చూడు అన్నాడు సుందరం ముక్కుపూటాలు బెగబెట్టి గర్వంగా. అవునా, ఆ పాటికి కొంచెం తిను, లేకపోతే ఆ మేడలో పెద్ద పనుల్లా ఉంటావు. వేసుకున్న పొట్టి చొక్క భుజాల మీద నిలవాలా అంది సరోజిని నవ్వుతూ. అదే మరి, నీ వాగుడు తగ్గలేదు కనకారావు చచ్చినా అన్నాడు సుందరం కోపంగా. ఎలా తగ్గుద్ది బావా, అక్కపోతే నీకేమాత్రం బుద్ధొచ్చింది? పుట్టిన బుద్ధి పుడకల్లో పెట్టాలి. అది సరే, యావంతుగాడికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఆడి పెళ్ళి ఆ మేడలోనే అన్నాడు సుందరం గర్వంగా. అబ్బో, పెద్ద ప్లానే అంది సరోజిని. ఇంతలో హేమంతక్క బయటకొచ్చి చూసి, ఆంటీ నువ్వా, లోపలికి రా అంది. సరోజిని లేచి లోపలికెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఇల్లంతా కలిగి చూసింది. ఇంట్లో పెద్ద మార్పులేవీ లేవు. ఏంటే, కొత్త సామానేం కొన్నట్లు లేదు? యావంతగడ్డు డబ్బేం పంపడం లేదా? పంపకపోతే ఈ నూరుకుంటాడా? ఫోన్ల మీద ఫోన్లు చేసి వాడి ప్రాణం కొరుకుతాడు. మరి తీసుకెళ్లి ఆ కోట్లకే పోస్తున్నాడు. ఆ కథంతే అంది కాఫీ తెచ్చి సరోజినికిస్తూ. మరి వాడికి పెళ్లి చేయరా? ఏమో, ఆయన ఇష్టం. మన మాట పండిస్తాడా? ఈ మధ్య తన చెల్లెలి కూతురినిచ్చి చేస్తానని అంటున్నాడు. నాకు తెలియని చెల్లెలెవరే అంది సరోజిని కొంచెం ఉలికి పడుతూ. అదే, కేరళలో ఉంటుంది వసుంధరత్త. వాళ్లతో మీకు అసలు రాకపోకలు లేవు కదే. ఏమో, ఈ మధ్య నాన్నతో మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్లున్నారు అందామె. సరోజిని మనసు కొలుక్కుమంది. అప్పుడే ఇక్కడ కథ అడ్డం తిరుగుతోందే అనుకుని బాధపడుతూ, ఓవేళ ఆడే పిల్లనన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే? బదులుగా పకపకా నవ్వింది హేమంతక్క. ప్రేమ వాడా, ఊరుకో అంటే అంది. ఏంటే, ఆడు నీ తమ్ముడైనంత మాత్రాన ఆడు మగాడు కాదా? అసలే సిటీలో ఉంటున్నాడు అంది సరోజిని.
ఏ సిటీలో ఉన్నా మా తమ్ముడు తమ్ముడే, వాడు అలాంటి వెధవ పనులు చేయడు అంది గర్వంగా. ఏటి, ప్రేమించడం ఎదవ పనా? రోజుకి 3 ప్రేమ సినిమాలు టీవీ పెట్టుకుని నూరావులించి చూస్తావు, ఆడు ప్రేమిస్తే ఎదవ పనా అంది సరోజిని. ఏమో, వాడా పని చెయ్యడుగాక చేయడు అందామె నిక్కచ్చిగా. సరోజినికి అంతకంటే మాట్లాడాలి అనిపించలేదు. ఒకలాంటి నైరాస్యంతో ఇంటిదారి పట్టింది వేదనగా. ఎదురుగా కూర్చున్న హేమంత్ని పరికించి చూస్తున్నాడు రమేష్ బాబు. హేమంత్ మొహంలో కొత్త కళ ఉట్టిపడుతోంది. ఏంటి, ఈ మధ్య ముఖం వెలిగిపోతోంది, పెళ్ళేమైనా కుదిరిందా అడిగాడు నవ్వుతూ. అదేం లేదు సార్ అన్నాడు హేమంత్ నవ్వుతూ. కాదు, నువ్వు దాస్తున్నావు సంథింగ్ స్పెషల్ అన్నాడు రమేష్. పెళ్లి కాకపోతే ప్రేమ అంటూ లోనికొచ్చి హేమంత్ పక్కన బొరున కుర్చీలా కొని కూర్చుంటూ అంది పద్మ. హేమంత్ జవాబు చెప్పకుండా లేచి సీట్లోకి వెళ్ళాడు. ఏంటి కదా అన్నాడు రమేష్ బాబు. ఏముంది, ఆ పిల్లనేసుకుని ఊరంతా బలదూరు తిరుగుతున్నాడు, చాలామంది చూశారు అంది పద్మ. నీకు హేమంత్ అంటే కోపం, అలానే చెబుతావులే అన్నాడు నిరసనగా. బదులుగా వసంత అంటూ పిలిచింది పద్మ బిగ్గరగా. వసంత్ వచ్చి నిలబడింది. చెప్పు, మీ చిన్నసారు ఏడాడ తిరుగుతున్నాడో ఆ పూరినేసుకుని అంది గెడ్డం కింద చేయి పెట్టుకుని విలాసంగా కాళ్ళుపుతూ. వసంత పద్మ వైపు కళ్ళు మిటకరించి చూసింది భయంగా. భయం లేదులే, చెప్పు, మనసారే అంటూ ఉత్సాహపరిచింది పద్మ. వసంత మళ్ళీ రమేష్ వైపు చూసింది. చెప్పు, ఎక్కడ చూసావు అన్నాడు రమేష్ కాస్త సౌమ్యంగా. ఎక్కడంటే ఒక తూరి సుల్తాన్ బజార్లో బుక్కల కొట్ల కడసారు, ఆడ గిద్దరు కలిసి బుక్కలు ఏరతాండారు అంది పద్మ. అదే, ఎలా ఏరతన్నారో కూడా చెప్పు అంది పద్మ. వసంత మళ్ళీ కళ్ళు మిటకరించింది. చెప్పు, రమేష్ బాబు హెచ్చరికతో. గదేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బడి ఏరతన్నారు. సరిగ్గా చెప్పు. కొంచెం రమేష్ బాబు గదమాయించేసరికి గదే ఆడనే చూసినా, ఇంకోసారి సినిమాల దగ్గర చూసినా అంది భయంగా. సరే, నువ్వెళ్ళు అంది పద్మ. అదే అదనుగా పారిపోయినట్లు వెళ్ళిపోయింది వసంత. ఇదేం కొత్త, వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో తిరుగుతున్నారుగా అన్నాడు రమేష్ బాబు కొంచెం చిరాగ్గా. నిజానికి వసంత చెప్పిన విషయం విని అతని మనసు కుతకుతలాడుతోంది. దాన్ని పైకి కనబడకుండా తనకంత ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడటానికి అతను శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంకేం మరి, రేపు శుభలేఖ తెచ్చిస్తాడు, పెళ్లికెళ్ళి ఈ నక్షంతలేసిరండి అంటూ రెచ్చగొట్టి మళ్లీ కుర్చీ బొర్రున లాగి సీట్లోకి వెళ్ళిపోయింది పద్మ. సెక్షన్లో అడుగు పెట్టేసరికి అక్కడ సీను వేరే విధంగా ఉంది. పద్మ ఆశ్చర్యపోయింది. కొంపదీసి ఇతను పెళ్లి శుభలేఖలు పంచడం లేదు కదా అనుకుంది తెల్లబోతూ. ఏంటి హేమంతు, పెళ్ళా అంది అమాయకంగా. అమ్మా, ఎప్పుడు నీకు పెళ్లిగోలే, హేమంత్ గ్రూప్ 1 రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అన్నాడు సూపర్నెంట్ ముకుందం. పద్మ మరీ మరీ తెల్లబోయింది. అప్పుడే ఎందుకంత హడావిడి, రిటర్న్ పాస్ అయ్యి ఓరల్లో తన్నిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంది పద్మ వెటకారంగా. శుభం పలకమని నీలాంటి దాన్ని తీసుకెళ్తే పెళ్లి కూతురు ముండెక్కడ చచ్చింది అన్నాడట, కాస్త నోరు సంభాళించుకో తల్లి అన్నాడాయన చిరాగ్గా. నిజమంతేలేండి, పద్మగారు ఎప్పుడు కీడెంచి మేలించుతారు అన్నాడు హేమంత్. వెళ్ళి సార్కి చెప్పండి అన్నాడు ముకుందం. ఇందులో ఏముందని అన్నాడు హేమంత్. బాగోదు, చెప్పండి అన్నాడు ముకుందం తిరిగి. హేమంత్ అయిష్టంగా రమేష్ ఛాంబర్లోకెళ్లి విషయం చెప్పాడు. రమేష్ మొహం వివర్ణమైంది. హేమంత్ ఓరల్లో కూడా సెలెక్ట్ అయి తీరతాడు, తన చేతుల్లోంచి జారిపోతాడు. వరుదిని ఒక ఆఫీసర్ భార్య కూర్చుంటుంది. చూస్తుండగానే వాళ్ళిద్దరూ ఆనందంగా హాయిగా ఉంటారు. తనిలా లాడ్జిల్లో ఏ సుఖమూ లేకుండా బ్రతుకుతూనే ఉండాలి. అయితే వివర్ణమైన ముఖాన్ని కప్పిపుచ్చుకుంటూ పెద్దగా నవ్వుతూ హేమంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు తెలుసు హేమంత్, నీకు సెలక్షన్ వస్తుంది, నాకు తెలుసు అన్నాడు ఆనందపడిపోతున్నట్లుగా. అప్పుడే చెప్పలేం సార్, ఇదంతా ముకుందం గారి పట్టుదల అన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సంగతి వరుదినికి షేర్ చేసి సంతోషపడాలా అని హేమంత్ మనసు ఎదురు చూస్తోంది. అందుకే అతను 5 కాగానే పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికెళతాడో ఊహించిన రమేష్ అసూయతో కుతకుతలాడుతూ నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. కాని అలవాటు ప్రకారం అతని హృదయం దుర్మార్గంగా ఆలోచిస్తూనే ఉంది. హేమంత్ సరాసరి వరుదిని ఇంటికి వెళ్ళాడు. విషయం వినగానే ఎగిరి గంతేసింది వరుదిని. స్వీటేది అని అడిగింది. తేలేదు అన్నాడు హేమంత్. ఎందుకని, ఇలాంటి విషయాన్ని స్వీట్ లేకుండా చెబుతారా అంది అధికారంగా. అప్పుడే నాకు సెలక్షన్ వచ్చినట్లు కాదు కదా అన్నాడు హేమంత్ నవ్వుతూ. దాని మాటలకేం గాని నేను చేస్తానుండు స్వీట్ని అంది రాజేశ్వరి చిత్రని అతని చేతికి అందిస్తూ. ఆవిడ కావాలనే చిత్రని అతనికిచ్చిందని హేమంత్కి తెలీదు. చిత్ర అతనికి అలవాటు కావాలి, చిత్రను అతను ప్రేమించాలి అన్నది ఆమె అంతర్గత మనోభిష్టం.
చిత్రనెత్తుకుని హేమంత్ వసుంధర మేడ మీదకి వెళ్లారు. చిత్ర ఇప్పుడు హేమంత్కి మాలిమైంది. అతని జేబులోని పెనం తీసుకుని ఆడుతోంది. చిత్రని పక్కన కూర్చోబెట్టుకుని అతను ఆడుతుంటే వరూధిని సంతోషంగా చూసింది. తనకే కాదు, చిత్రకు కూడా ఒక ఆలంబన దొరికినట్లు అతని గుండెల్లో తాము గువ్వల్లా ఒదిగి బ్రతకగలమనే నమ్మకము వరూధినిలో మొదటిసారి కలిగాయి. ఇంతలో రాజేశ్వరి రవకేసరి తీసుకుని పైకొచ్చింది. అదేంటమ్మా, పిలిస్తే నేనే వచ్చేదానిగా అంది వరూధిని నొచ్చుకుంటూ. బదులుగా రాజేశ్వరి నవ్వి గిన్నెలు వాళ్ళిద్దరికీ ఇచ్చి చిత్రం తీసుకుని కిందకు వెళ్ళింది. ఇప్పుడు చెప్పు హేమ్, నీకు ఆర్డీఓ వస్తుందా ఆర్టీఓ వస్తుందా అని అడిగింది వరూధిని తింటూ. ఎందుకు ఆ రెండే సెలెక్ట్ చేశావు? బాగా నగలు చేయించుకుని అమ్మోర్లా దిగేసుకోవాలని అంది పక్కపక్క నవ్వుతూ. హేమంత్ కూడా నవ్వాడు. వరూధిని చూస్తూనే అతని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎన్ని కష్టాలున్నా గలగలా నవ్వే ఆమె మనస్తత్వం అతనికి నచ్చుతుంది. వరు, ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ వెంటనే ఆమెలో చిలిపిదనం మాయమైంది. అంది మెల్లగా. సరోజిని ఆంటీకి చెప్పాను. ఏమని? నువ్వు ఒప్పుకున్నావని. ఏమన్నారు? సచ్చినోడా, ఆ పిల్లకి చీమ కుట్టినా నన్ను చంపేస్తానంది. మరైతే హిట్ గాని గమేసిన్ గాని తెచ్చారా? ముందు అర్థం కాలేదు అతనికి. అర్థం కాగానే పక్కపక్క నవ్వాడు. వరుదిని కూడా అతనితో శృతి కలిపింది. హేమంత్ చిన్నగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ప్రేమగా. వరుదిని దగ్గరగా జరిగి అతని భుజం మీద తల అంచింది. ఇప్పుడు ఆమె నరాల్లోకి ఒక ధైర్యం, నమ్మకము రక్తంలో కలిసి ప్రవహిస్తున్నాయి. రమేష్ లాడ్జిలో కూర్చుని పూటుగా తాగుతున్నాడు చక్రవర్తి. రమేష్ అతన్నే తదేకంగా చూస్తూ, పెళ్ళాన్నలా వదిలేసావేంటి అన్నాడు చిన్నగా. బదులుగా తలెత్తి చూశాడు చక్రవర్తి. ఎలా వదిలేశాను? అతని గొంతులో కొరుకుదనం చూసి కొద్దిగా జంకాడు రమేష్. మందు పూర్తిగా ఎక్కలేదని మరో బాటిల్ ఓపెన్ చేశాడు రమేష్. కాదనకుండా తాగుతూనే ఉన్నాడు చక్రవర్తి. తాగుతూ తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో క్రౌర్యం చూసి కొద్దిగా జంకాడు రమేష్. మగాడు, కాస్తో కోస్తో రోజూ తాగేవాడు. అతనికే చక్రవర్తిని చూసి భయం వేసింది. ఇలాంటి వాడికి ఎలా ఇచ్చి వరుదిని పెళ్లి చేశారు అనిపించింది అతనికే ఓ క్షణం. కానీ వెంటనే వరుదిని పట్ల అతను పెంచుకున్న అకారణ ద్వేషం అతనిలో ఉన్న కొద్దిపాటి విచక్షణని కమ్మేసింది. ఏమన్నావు? పెళ్ళాన్నలా వదిలేశామని కదూ? రమేష్ బాబుని గుచ్చుగుచ్చి చూస్తూ అడిగాడు చక్రవర్తి. మాటలు ముద్దగా వస్తున్నాయి. అంటే అది నెసిగాడు రమేష్ బాబు. చాలిక అన్నట్లు చెయ్యెత్తాడు చక్రవర్తి. ఆ వెంటనే పకపక నవ్వాడు. ఆ నవ్వంతా వికటం. నాకెంత తాగినా శరీరానికి ఎక్కుతుంది, మెదడుకు కాదు. ఎవరేం మాట్లాడినా బాగా అర్థమవుతుంది. తాగితే మరీ బాగా అర్థమవుతుంది. ఇది చెప్పడానికా నన్ను పిలిచి తాగిస్తున్నావు అని ఆగి గ్లాసులో ఉన్న మందు గటగటా తాగి గ్లాసు దడాలన టీపే మీద పెట్టాడు. రమేష్ బాబు అలానే చూస్తున్నాడు. సిగరెట్ వెలిగించి, అది నా నుండి విడాకులు తీసుకుంది తెలుసా అన్నాడు. రమేష్ బాబు ఏమీ మాట్లాడలేదు. అదిప్పుడు నా పెళ్ళం కాదు. మళ్ళీ పకపక నవ్వాడు చక్రవర్తి. మన దేశంలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే చట్టాలకి సంబంధాలకి సంబంధం లేదు. ఒకసారి తాళి కట్టించుకున్నాక అది విడిపోయినా దాంతో మొదటి మొగుడికి చాలా లింకులుంటాయి. ముఖ్యంగా పిల్లలు, సొసైటీ. అది ఎలా తగలాడినా అవసరమైనప్పుడు దాన్ని ఏడిపించి భయపెట్టి టార్చర్ చేసి డబ్బు తెచ్చుకుంటున్నానంటే అది నేను దానికి మొగుడిని కావడమే. ఎవరో విడాకులు తీసుకుని ఇదంతా ఏంటని అడగరు. ఎంతకే అది నీకెలా తెలుసు? దాని గురించి నీకెందుకు అంత శ్రద్ధ? చక్రవర్తి సూటి ప్రశ్నకి కాస్త కంగారు పడ్డాడు రమేష్. నువ్వేం నీళ్లు నమ్మలక్కర్లేదు. దాని మీద నీ కన్ను పడినట్లుంది. సరే, నువ్వే నీ అంతట బయటకొచ్చి నా దృష్టిలో పడ్డావు. తాగుడికి డబ్బులు లేనప్పుడు వాడుకోవడానికి నాకు ఇంకో కేసు దొరికింది. ఒరే చక్రి, నువ్వెలాగన్నా చాలా అదృష్టవంతుడురా. ఉద్యోగం పోయినప్పటికీ ఇన్నేళ్లుగా భలే బతికేస్తున్నావు అని భుజం తట్టుకున్నాడు చక్రవర్తి. అది ఎవరితోనో తిరుగుతుందంటే నేను పౌరుషపడిపోతాను అనుకున్నావు కదూ? అబ్బే, నాకేదేం అక్కర్లేదు. కాకపోతే మన దేశంలో ఆడదాని శీలం గురించి ఎద్దేవి చేస్తే భరించలేదు. కత్తితో పొడిచినా సహిస్తుంది, కానీ మాట పడదు. అందుకే ఇలాంటి వాడి డబ్బు తెచ్చుకుంటా. ఎంతకీ దాంతో తిరుగుతున్నాడన్నావే, ఆడెవడు? చక్రవర్తి మాట పూర్తి కాకుండానే రూమ్ డోర్ తెరుచుకుంది. లోనుకొచ్చిన స్త్రీని చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు రమేష్. చక్రవర్తి ఆవిడ వైపు చూసి, ఏంటి నీకు ఈ విద్యలు కూడా ఉన్నాయా? ఆడాళ్ళని లాడ్జికి పిలిపించుకుంటావా? గ్రంథసాంగుడివే అన్నాడు వెటకారంగా ఆవిడ్ని ఎగాదిగా చూస్తూ. నువ్వొచ్చావేంటి? రమేష్ బాబు కంగారు పడుతూ అడిగాడు భార్యని చూస్తూ. ఆవిడ అతన్ని చక్రవర్తిని మార్చి చూసింది.
లాడ్జీల్లో చేరి నువ్వు వేసే వేషాలంటో చూడాలని వచ్చాను. ఒక గెజిటెడ్ జాబ్ చేస్తూ గౌరవ మర్యాదలు లేకుండా బాధ్యతారహితంగా ఆటమైన వాళ్లతో తాగుతూ ఇలా కాలక్షేపం చేయడానికి నీకు సిగ్గులేదు? చక్రవర్తి సరుణ కుర్చీ వెనక్కి ఈడ్చినట్లు లాగి విసురుగా లేచి ఎవరతవే నువ్వు అన్నాడు. జరగబోయే పరిణామం ఊహించి రమేష్ బాబు గబగబా అడ్డం వచ్చి నిలబడి ప్లీజ్ ఆవిడ నా భార్య అన్నాడు బ్రతిమలాడుతున్నట్టుగా. అయితే ఏం మాట్లాడుతున్నది? అడ్డమైన వాళ్ళంటుందా? నరికేతందాన్ని. మాటలు తడబడుతున్నా గట్టిగా అరిచాడు చక్రవర్తి. ఎవరిని ఎలా అణచాలో నోరు ఎలా ఊహించాలో తెలిసిన తెలివైన రమేష్ బాబు గబుక్కున జేబులోంచి కొంత డబ్బు తీసి చక్రవర్తి జేబులో పెట్టి నువ్వు వెళ్ళు ప్లీజ్ అన్నాడు. చక్రవర్తి తీసి వాటిని లెక్క పెట్టుకుంటూ నవ్వి ఏంటనుకుని తిట్టాను గాని నువ్వు నిజంగా లక్ష్మీదేవే. నువ్వేంటి ఆడోళ్ళంతా లచ్చిందేవులే. వాళ్ళు ఏడుస్తావు మరి మగాళ్ళకి డబ్బులిస్తారు వంట నాకు ఇంకో ఖాతా దొరికింది అంటూ వెళ్ళిపోయాడు చక్రవర్తి. చక్రవర్తి వెళ్ళగానే ఊపిరి పీల్చుకుని భార్య వైపు చూశాడు రమేష్. ఏంటి ఇక్కడికి రావడం మర్యాద లేకుండా అన్నాడు కోపంగా. చక్రవర్తి మాటలకి అప్పటికే అవమానపడి ఎర్రబడిన కళ్ళతో కన్నీళ్లాపుకుని కోపంతో ఊగిపోతూ చూస్తోంది రమేష్ భార్య లావణ్య. ఏంటి ఏమంటున్నావు నువ్వు? మొగుడనే దరిద్రుడు ఎక్కడ మకాం వేస్తే పెళ్ళం అక్కడికి రాకుండా ఉంటుందా అంది కోపంగా. అవును, నువ్వొక పెళ్ళానివి నేనొక మొగుణ్ణి అన్నాడు రమేష్ వెటకారంగా. నిజమే, నేనొక పెళ్ళాన్నో కాదో గాని నువ్వొక మొగుడు మాత్రం కాదు. నీకు అర్హత లేదు. ఉంటే ఇలా లాడ్జీలో కూర్చుంటావా? పిల్లలున్నారని ఇంగితమన్నా ఉందా నీకు? ఎప్పుడన్నా ఒక చీర కాదు కదా ఒక హెయిర్ క్లిప్ అన్నా కొన్నావా? పిల్లలకి చాక్లెట్స్ కొనడానికి వెనక ముందాడే నీకు భరతననే టైటిల్ ఎలా దొరుకుతుంది? నీ అమ్మ బాబు నన్నేమన్నా చేయనిస్తారా? ఇంట్లో మకాం వేసి నన్ను పురుగులా చూస్తున్నారు. అది నువ్వు చేసుకుందే. వాళ్ళకి లెక్కకు మించి డబ్బుంది. డబ్బులు పడేస్తే వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుని వచ్చే వెధవ కోసం చూశారు. నాకెన్నో మంచి సంబంధాలు వచ్చాయి. ఎల్లరకం ఉండన్నారని వదిలేశారు మా నాన్న. కూతుర్ని వదిలేసి ఉండలేమనుకున్నారు గాని ఓ వ్యక్తిత్వం వెన్నుముక్క లేని వాడికిచ్చి తమ కూతుర్ని కట్టబెడుతున్నామన్న జ్ఞానం లేదు వాళ్ళకి. అలా చూడక ఎలా చూస్తారు మరి అంది లావణ్య ముక్కుపుట్టాలు అదురుతుండగా. మాటలు సరిగ్గా రాని మొగుండని మర్చిపోతున్నావు. పాపం పదే పదే గుర్తు చేయాల్సిన కర్మ పట్టింది నీకు. నువ్వు నాకు మొగుడువా? పాపం పెళ్ళం వదిలేసిందని పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నావుగా అంది లావణ్య హేళనగా. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడతను. ఓరోదిని మీద అనుమానం వచ్చింది అతనికి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు చెప్పారు నీకు? పెళ్ళేంటి సంబంధాలేంటి అన్నాడు కంగారుగా. ఏం నటిస్తున్నావు? పాపం అందరూ సినిమా వాళ్ళు అంటారు కానీ నిజ జీవితంలో నీలాంటి మహానటుల్ని గుర్తించరు. పెళ్ళేంటా సంబంధాలేంటా చూడివి అంటూ ఒక కవర్ తీసి రమేష్ మొహం మీద కొట్టింది. ఆ విసురుకి కవర్లోని ఫోటోలు విడిబడి కింద పడ్డాయి. రకరకాల ఫోజుల్లో సినిమా నటి కన్నా ఎక్కువ మేకప్లో ఉన్న అరడజన్ ఫోటోలు కింద పడ్డాయి. వాటి వంక దొంగచూపులు చూశాడు రమేష్. ఇదెవరో టీవీ ఆర్టిస్ట్ అట. 96 కండిషన్స్ పెట్టింది. తాగుతుందట, సహించాలట, ఎవరెవరో వస్తారట, భరించాలట. 1 కోటి రూపాయలు ముందు జాగ్రత్తగా దానికి ఫిక్స్ చేయాలట. దాని వాళ్ళంతా ఇంట్లో ఉంటారట. చేసుకో మరి, నేనే దగ్గరుండి చేస్తాను అంది లావణ్య కోపంతో ఊగిపోతూ. రమేష్ బాబుకి ఏం మాట్లాడాలో ఇక తోచలేదు. నేలచూపులు చూస్తూ నిలబడ్డాడు. దరిద్రుడా, పెళ్ళం మంచిది కాదా? వదిలేసిందా? చేస్తోంది గవర్నమెంట్ జాబు. ఈ సంగతి బయట పెడితే సస్పెండ్ అయి ఊచలెక్క పెడతావు. అంతవరకు వెళ్లే బాపతో ఆడదానికి కాదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. చెప్పు, ఇప్పటికిప్పుడే విడాకులు ఇస్తాను. తే కాగితాలు అని వగరుస్తూ మంచం మీద కూర్చుంది లావణ్య బోరుని ఏడుస్తూ. అటు ఇటు చూశాడు రమేష్. ఆ వెంటనే డోర్ లాక్ చేసి అమాంతం లావణ్య కాళ్ళ మీద పడ్డాడు. ఆ చర్యకి ఉలిక్కిపడి చేదరింపుగా కాళ్ళు వెనక్కి లాక్కుంది లావణ్య. చి లే దిగజరుడు వెదవా అంది. నువ్వెన్నన్నా తిట్టు, ఏమి అనుకోను. పెళ్ళం మొగుడిని తిట్టకపోతే ఎవరిని తిడుతుంది? మీ అమ్మా నాన్న మీద కోపంతో ఈ పని చేశాను. నిజంగా చేసుకుంటానా? అమ్మ తోడు అన్నాడు సంస్కారహీనంగా. ఛీ, నిన్నింకా నమ్మడానికి నాకింక శక్తి లేదు. పిల్లల కోసం నాకున్న సంస్కారంతో నిన్ను వదలడం లేదు నేను. ఎంతసేపు మా అమ్మా నాన్నల్ని ఆడిపోసుకుంటావు గాని ఒక ₹1 ఏనాడన్నా ఇంట్లో ఇచ్చావా? మమ్మల్ని ఏమన్నా పోషించావా? మాట్లాడితే మీ అమ్మని చూడలేదంటావు. అది నీళ్ళైతే నీకు హక్కులుంటాయి. అప్పుడెప్పుడో పిడకలేశానని ఇక్కడ కూడా 2 గేదెలు పెట్టుకుని పిడకలేస్తానంటే మా వాళ్ళెలా ఒప్పుకుంటారు? నీకు నా మనసులో స్థానం పోయింది. బాధ్యతారహితంగా భర్త గౌరవం పొందాలనుకోవడం నీలాంటి మగవాళ్ళ తెలివి తక్కువతనం. తాళి ఒక ఆచారం, అందులోనే అన్నీ ఇమిడిపోయి ఉన్నాయనుకోవడం కేవలం నీ జ్ఞానం. మర్యాదగా ఇంటికి పద, పిల్లలు అడుగుతున్నారు అంది లావణ్య లేచి నిలబడి. రమేష్ బాబు సిగ్గు లేకుండా సూట్ కేసు తీసుకుని ఆమె వెంట నడిచాడు.